కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి సీరియస్. ఇది ఎప్పుడైనా విన్నారా? సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి అంటే ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది, మరి ద్రౌపది ముర్ము గారు ఎందుకు సీరియస్ అయ్యారు, అది కూడా సుప్రీంకోర్టు పైన అనే విషయాన్ని తెలియజేస్తాను. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సాధారణంగా ఏ శాసనసభలో అయినా సరే బిల్లులు పాస్ చేసేటప్పుడు ఆ బిల్లులు ఆమోదించిన తర్వాత గవర్నర్ గారి దగ్గర పంపిస్తారు. గవర్నర్ గారు కూడా ఆమోదిస్తే అది బిల్లు పాస్ అవుతుంది. సో తమిళనాడులో ఏం జరిగింది అంటే, సుమారుగా 10 బిల్లులు వాళ్ళు ఏదైతే శాసనసభలో ఆమోదించి గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. గవర్నర్ గారేమో వాటిని ఆమోదించకుండా అలాగే ఉంచారు సంవత్సరం పాటు. దాని తర్వాత ఆవిడ రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా అంటే గత నెల ఏప్రిల్ 8వ తేదీన ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఏదైనా సరే బిల్లుకు సంబంధించిన అంశం గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారి దగ్గర కావచ్చు, 3 నెలల వ్యవధిలో పూర్తి చేసేయాల్సింది. ఒకవేళ 3 నెలల్లో కనుక ఆ బిల్లును ఆమోదించకపోయినా ఏదైనా జరిగినా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఆశ్రయించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆర్టికల్ 142 ప్రకారంగా మాకు ఆ అధికారం ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. పైగా ఇక్కడ అసలు రాజ్యాంగపరంగా రాష్ట్రపతి గారిని కానీ గవర్నర్ గారిని కానీ వాళ్ళకి కాలపరిమితి నిర్ణయించడం అనేది అవకాశమే లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో కాలపరిమితి అనేది లేదు. అక్కడ ఉన్నది ఏంటి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా అని మాత్రమే ఉంది, కానీ కాలపరిమితి లేదు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఆ విధంగా ఎలా చెబుతుంది, 3 నెలల వ్యవధి అని చెప్పేసి ఇక్కడ ద్రౌపది ముర్ము గారు ఒక లేఖ ద్వారా సుప్రీంకోర్టును ప్రశ్నించారు. మొత్తం 14 ప్రశ్నలు సంధించారు. సో వాటిలో కొన్ని కీలకమైన ప్రశ్నలు మీకు ఇప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తాను. రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? 1. నెక్స్ట్, సుప్రీంకోర్టుకు ఉన్న ప్లేనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? అంటే సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలతో రాష్ట్రాలకి, కేంద్రానికి, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా చేస్తున్నాయా అనేది. తర్వాత, రాష్ట్రపతి గవర్నర్కు కోర్టుల గడువు ఎలా నిర్దేశిస్తాయి? ఇదే కదా మనం మాట్లాడుకుంటుంది. అక్కడ 3 నెలల వ్యవధి అని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ గత నెలలో ఇచ్చిన తీర్పుని పెట్టి ఇచ్చారు. సో అక్కడ అదే అడుగుతుంది, 3 నెలల సమయం వ్యవధి మీరు ఎలా ఇస్తారు అని చెప్పేసి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా? ఇలా ఇన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దండి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా మాట మీరు వినాలా, మీ మాట నేను వినాలా అని అంటే, సిజేఐని నియమించేటప్పుడు రాష్ట్రపతి గారు వస్తారు, వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అట్లాగే రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సిజేఐ గారు కూడా వస్తారు. అంత మాత్రాన వారిద్దరూ సమానమేనా అని అంటే చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మామూలుగా సుప్రీంకోర్టు ఏదైనా సరే ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తే దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? ఖచ్చితంగా రాష్ట్రపతి గారికి అయితే అధికారం ఉంది. సో ఇప్పుడు ఎవరు పెద్ద అంటారు? సో ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇది చాలా కాంప్లికేట్ ఇష్యూ అనమాట. అంటే వెరీ రేర్ అమాంగ్ ద రేరెస్ట్. ఎప్పుడు ఈ విధంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఈ విధమైన పరిస్థితులు అయితే నెలకొనలేదు. ఇటీవల రాష్ట్రపతి గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కావచ్చు, ప్రధాని మోదీ గారు కావచ్చు, వీళ్ళు భేటీ నిర్వహించినప్పుడు సో ఇట్లాంటిది ఏదో జరగబోతుంది, కాంప్లికేట్ ఇష్యూ అవుతుంది అని అనుకుంటే ఇది పరిస్థితి. సో ఇక్కడ రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ఈ విధంగా ప్రశ్నించినట్లు కొన్ని కథనాలు, అంటే నేషనల్ మీడియాలో కథనాలు రావడం జరిగింది. సో ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియచేయాలని అడిగినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై స్పందించేందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సిజేఐ నూతనంగా బాధ్యతలు చేపట్టారు కదా, జస్టిస్ గవాయ్,
త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా ఏదైనా సరే ఒక బిల్లు పాస్ చేయాలి అనుకున్నప్పుడు లేదా ఎట్లాంటి జటిలమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవకాశాలు లేనప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే అక్కడ శాసనసభ ఆమోదం తెలపాలి. అలాగే పార్లమెంటు వేదికగా ఒకవేళ రాష్ట్ర పరిధిలో అయితే శాసనసభ, అలాగే కేంద్రం పరిధిలో అయితే రాజ్యాంగ పరంగా అయితే అప్పుడు ఖచ్చితంగా లోక్సభలో తీర్మానం పొందాలి, ఆ తర్వాత రాజ్యసభలో తీర్మానం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర తీర్మానం పొందాలి. అప్పుడు ఈ యొక్క రాజ్యాంగ సవరణ అనేది సాధ్యపడుతుంది. సో ఆ విధమైన జటిలమైన పరిస్థితి ఎప్పుడూ రానిది ఈసారి మాత్రమే వచ్చింది. సో ఇక్కడ మరి దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు అంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్ర అంటే లోకల్ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏమవుతుంది, సాధారణంగా ఒకవేళ నేషనల్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, అక్కడ డిఎంకే అధికారంలో ఉంది, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. సో ఇక్కడ డిఎంకేకి వేరు, అక్కడ ఎన్డీఏ పరిస్థితి వేరు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ కేంద్రంలో ఉన్నవాళ్ళు గవర్నర్ గారి ద్వారా అక్కడ రాష్ట్రాన్ని శాసించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉందేమో డిఎంకే పార్టీ. సో వాళ్ళకి అందుకని ఇక్కడ బిల్లులు పెండింగ్ ఉండడానికి కారణం. సో ఈ విధమైన సంక్లిష్టమైన పరిస్థితులు అయితే నెలకొంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ గవర్నర్, తమిళనాడు గవర్నర్ 1 సంవత్సరం పాటు ఆ బిల్లుల్ని ఏమి చేయకుండా అంటే ఒకటి ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి, లేదా మూడో ఆప్షన్ ఏంటి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించాలి, ఆవిడ పరిశీలనకు పంపించాలి. సో ఈ నేపథ్యంలో అలా పెండింగ్ పెట్టి సంవత్సరం పాటు పెండింగ్ పెట్టేసరికి ఆ తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర పంపించేసరికి అప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా జోక్యం చేసుకునేసరికి దీనిపైన రాష్ట్రపతి గారు ఈ విధంగా సీరియస్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ సంక్లిష్టమైన పరిస్థితి మరి వీలైనంత త్వరగా క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సుప్రీంకోర్టుపై రాష్ట్రపతి ముర్ము గారు సీరియస్ అయిన దానిపైన ఇక్కడ జరిగిన ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.